నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తా ఉంది. సో మరి బీజేపీ పార్టీలో బీజేపీ శ్రేణులు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా సంబరాలు అయితే చేస్తూ ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు మరి ఢిల్లీలో కాషాయ జెండా ఎగరబోతుంది కొన్ని ఏళ్ల తర్వాత? సో ఎట్లా చూడొచ్చు ఈ గెలుపు దిశ? ఇది మార్పుకు చేసినాం. ఎందుకంటే 27 సంవత్సరాల తర్వాత బీజేపీ మళ్ళీ పవర్లోకి రావడం జరిగింది. నేను కూడా 10 రోజులు ఢిల్లీలో ప్రచారం చేశాను. అక్కడ స్పష్టంగా కనిపించింది ఏంటంటే గతంలో కేజ్రీవాల్ ఉన్నటువంటి క్రేజ్ లేదు. ప్రత్యేకించి వారి యొక్క రాజకీయ భవిష్యత్ అంటే జీవితం క్లీన్ అండ్ పాలిటిక్స్ అన్నారు. అది మొత్తము లిక్కర్తో మలినమైపోయింది. అదేవిధంగా నిజంగా నేను బాధతో చెప్తున్నా, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చూస్తే ప్రపంచంలో ఉన్న పేదరికం అంతా అక్కడే ఉన్నట్లు అనిపించింది. ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా బ్యాడ్. కేవలం 10 సంవత్సరాలు కేజ్రీవాల్ గారు ఉచితాలను మభ్యపెట్టి ప్రజల్ని ఓట్లు దండుకొని గెలిచడం జరిగింది. ఈరోజు ప్రజలు గుర్తించి మోడీ గారు హయాంలోనే ఢిల్లీ అభివృద్ధి అవుతుందని కేజ్రీవాల్ ముక్త్ ఢిల్లీ ఈరోజు ఢిల్లీ ప్రజలు సాధించారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారంలో కూడా మీరు కూడా ఢిల్లీలో తిరిగారు. సో అంటే అభివృద్ధి దిశలో ఎట్లా ఉంది? అంటే దేశ రాజధాని అయిన ఢిల్లీ ఎట్లా ఉంది అసలు అభివృద్ధి? అసలు స్టేట్ మొత్తము 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కేజ్రీవాల్ చేతిలో ఉంది. అంతకుముందు కాంగ్రెస్తోని మీరు ఊహించరు. నేను అలాంటి పరిసర ప్రాంతాల్లో ఉంటాయి మన భారతదేశంలో అని కూడా నేను అనుకోలే. అంత వెనుకబడి ఉంది. ప్రధానంగా ఏంటంటే బీజేపీ ప్రభుత్వంలో లేకపోవడానికి ప్రధాన కారణం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉంది డెవలప్మెంట్. ఈరోజు ఢిల్లీ రూపురేఖలు మారుతుంది అని నేను భాష. బీజేపీ గెలుపు దిశగా వెళ్తా ఉంది. ఏమై ఉండొచ్చు? కారణాలు ఏమై ఉండొచ్చు? చెప్పాను కదా, మోడీ గారి మీద నమ్మకం పెరగటం, కేజ్రీవాల్ మీద నమ్మకం పోవటం ప్రధాన కారణం. అంటే స్వయం సీఎం డిప్యూటీ సీఎం ఓటమి దిశగా వెళ్తా ఉన్నారు. ఓటమి కూడా కన్ఫర్మ్ అయిపోయింది కాదు, ఓడిపోయారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్లస్ ప్రజెంట్ సీఎం, పాత సీఎం, ముఖ్య నాయకులు ఇద్దరు ఓడిపోయారు. తెలంగాణలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి స్వయాన వెళ్ళి కూడా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారం ఇస్తే మేము దగ్గరుండి అభివృద్ధి చేస్తామని చెప్పి. అలాంటి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఏం చెప్తారు సార్? ఎక్కడ అది ఐరన్ లెగ్ కదా, ఎక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుంది. ఈరోజు హర్యానాలో పోయింది, మహారాష్ట్రలో పోయింది, ఢిల్లీలో, రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతుంది. 100% ఇది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పవర్లో రావడానికి ఇది సంకేతం. తెలంగాణ ప్రజలు కూడా ఢిల్లీ ప్రజల్లాగా బీజేపీకి వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ లోకల్ బాడీ ఎన్నికలు కానీ నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కూడా పట్టం కట్టబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ప్రభావం ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు తెలంగాణలో కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి దాదాపు 4 నుంచి 5 లక్షల తెలుగు ఓటర్లు ఎక్కువ శాతం బీజేపీకి ఓటేశారు. అదే ఒక సెంటిమెంట్ ఇక్కడ కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్.